గురువుగారు. పూర్వం కృతయుగం చివరిలో హేహే వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియుడు దత్తాత్రేయ స్వామి నుంచి వరం పొంది దుర్బుద్ధితో ముల్లోకాలను ఆక్రమించి విధ్వంసం చేశాడు కదా. అతడి ఎండ చూసుకొని మిగిలిన క్షత్రియులందరితో కలిసి భూలోకాన్ని అల్లకల్లోలం చేశాడు. కానీ ఎవరూ ఎదిరించలేకపోయారు. ఒకసారి ఎంతో శక్తిగల సుశీలాధీనువును దక్కించుకోవాలనే తపనలో అడ్డం వచ్చిన గొప్ప తపస్వి భార్గవ వంశానికి చెందిన జమదగ్ని మహర్షిని అన్యాయంగా తల నరికేశాడు. మరి అంతటి దుర్మార్గాన్ని ఎందుకు ఎవరు ఎదిరించలేకపోయారు? ఎదిరించకపోవడమా? జమదగ్ని మహర్షి చిన్నపుత్రుడు ఉక్రోషంతో ఒక గొడ్డలిని తీసుకుని అసంఖ్యాకరమైన సైన్యమున్న కార్తవీరుని మాహిష్మతి సామ్రాజ్యం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఏంటి, ఒక్కడేం చేయగలడు? అలానే కార్తవీరుని కింద ఉన్న మత్స్య, మగధ, నిషాద, విదర్భ, కన్యాకుబ్జ, సౌరాష్ట్ర, అవంతి లాంటి యుద్ధానికి వచ్చిన రాజ్యాల రాజులను సైన్యంతో సహా ఊచకోత కోసేశారు. అవునా? ఒక బ్రాహ్మణుడికి అంతటి పరాక్రమమా? ఇంతకీ ఎవరు గురువుగారు అతను? మహాశివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ గండ్రగుడ్డలిని పొందిన జమదగ్ని రేణుకుల చిన్న కొడుకు. పేరు పరశురాముడు.